అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ గుండెల్లో భూమి కింద వెలిసిన దేవత గురించి తెలుసా? కోరికలు తీర్చే తల్లి, బాధల్ని దూరం చేసే శక్తి. ఆమెనే బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఈ కథ చివరి వరకు వినండి, మీ మనసు తేలికవుతుంది. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తుల చేత ఎల్లమ్మ తల్లిగా పిలువబడే ఈ దేవాలయం ప్రత్యేకమైనది. ఇక్కడ దేవత భూమి కింద వెలిసింది. అందుకే ఈ తల్లిని స్వయంభు దేవత అని పిలుస్తారు. ఎవరైనా బాధతో వస్తే ఖాళీ చేతులతో వెళ్ళరనే నమ్మకం ఇక్కడ భక్తులది. ఎల్లమ్మ తల్లి జన్మకథ విందామా మరి? చాలా కాలం క్రితం ఈ ప్రాంతం అంతా అడవులతో నిండి ఉండేది. ఒక పేద గొల్ల కుటుంబం ఇక్కడ నివసించేది. ఒకరోజు వాళ్ళ పశువులు ఒకే చోట నిలబడి కదలకుండా ఉండిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు కదలలేదంట. ఆ రాత్రి గొల్లవాడికి కలలో ఒక దేవి దర్శనం ఇచ్చిందంట. నేను ఈ భూమి కింద ఉన్నాను, నన్ను వెలికి తీయండి, నేను మీ కష్టాలు తీర్చుతాను అని తల్లి చెప్పిందంట. స్వయంభు విగ్రహం ఆవిర్భావం. మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే భూమి కింద నుంచి తల్లి స్వయంగా వెలిసింది. ఏ శిల్పి చెక్కని రూపం, ఏ మనిషి తయారు చేయని విగ్రహం. ఆ రోజు నుంచి ఆ తల్లి పేరు ఎల్లమ్మ అయింది. గ్రామదేవతగా మొదలైన పూజ ఈరోజు లక్షల మంది భక్తుల విశ్వాసంగా మారింది. తల్లి మహిమ, భక్తుల నమ్మకం చాలా ఎక్కువే. ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగ సమస్యలకు పరిష్కారం, అనారోగ్య బాధలకి ఉపశమనం, కుటుంబ కలహాలకి శాంతి. భక్తులు చెప్తారు, మనసులో నమ్మకంతో అడిగితే తల్లి తప్పకుండా వింటుందని. ఇక్కడ ప్రత్యేకంగా బోనాలు, కళ్యాణం, ఆషాఢమాస సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. అమ్మంటే ఆశ, అమ్మంటే అండ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి మన ప్రతి కష్టం తనదిగా తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాండీ టాక్ హియర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎల్లమ్మ తల్లి.